నమస్తే. అందశ్రీ కవి, రచయిత, అప్పటికప్పుడు కథలు రాయడంలో, అప్పటికప్పుడు కవితలు చెప్పడంలో చాలా దిట్ట. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసినటువంటి 7 సంవత్సరాల పాటు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి చిట్ట చివరికి తెలంగాణ పాఠ్య పుస్తకాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఒక పాఠంగా నిలిచినటువంటి రచయిత, కవి అందశ్రీ ఇక లేరు అన్నటువంటి వార్త తెలుగు రాష్ట్రాల్లో ఒక దిగ్భ్రాంతి కలిగించేటువంటి వార్త. సో అందశ్రీ అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రముఖమైనటువంటి కవి, రచయిత అంటూ. మరో పక్కన మొన్న ప్రకటించినటువంటి ₹1 కోటి సంబంధించినటువంటి నగదు ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్ర సర్కార్. సో ఆయన జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి స్టేజ్లో కానీ, అనేక సినిమాలకి పాటలు రాయడం కానీ, మరొక పక్కన అనేక కవితలు తన కథల ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచినటువంటి ఆ విధానం చూసినట్టయితే ఆ లైఫ్ స్టైల్ ఎంతో పెద్దగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడగలటువంటి, ఆయన మెప్పించగలటువంటి ఒక సత్తా ఉన్నటువంటి వ్యక్తిగా అందశ్రీకి పేరుంది. కానీ ఆయన జీవితంలో ఆయన సంబంధించినటువంటి ఆయన యొక్క చరిత్ర అంతా కూడా పాఠ్య పుస్తకాల్లో ఒక చరిత్రగా మిగిలిపోతుంది. కానీ ఆ చరిత్ర పేజీలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూసినట్టయితే చరిత్ర పేజీలో ఇటువంటివి కూడా ఉండాలి. ఆయనకు సంబంధించినటువంటి అనుభవించినటువంటి జీవితం కావచ్చు, ఆయన ఉంటున్నటువంటి ఇల్లు కావచ్చు, ఇవి కూడా చరిత్ర పేజీలో ఉండాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నదే అందశ్రీ ఇల్లు. మేడలు, మిద్దెలు, ఏదో పెద్ద పెద్ద అద్దాల మేడలు కనబడట్లే. ఇక్కడ లాస్ట్కు చివరికి అందశ్రీ ఒక మాట చెప్పినట. ఏంటంటే నేను చనిపోయిన తర్వాత నా భౌతిక కాయాన్ని కాల్చకుండి పూడ్చమని చెప్పేసి. ఎందుకు పూడ్చమని చెప్పిండు అంటే, నేను పూడ్చిన తర్వాత నా సంబంధించినటువంటి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఒక ఎరువుగా మారిపోవాలని చెప్పిండట. సో ఎంత గొప్ప మాట చెప్పిండు చూడండి. సో అటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇల్లు ఇది. ఆయన ఇప్పుడు ఈ ప్రజెంటు ఈ ఇంట్లోనే చివరిగా ఈ ఇంట్లోనే ఉన్నాడు. చివరిగా లాస్ట్కి ఆ పల్సు పడిపోయి ఈ ఇంట్లోనే పడిపోయాడు. ఇగో కనబడతా ఉంది కదా, ఇదే ఇల్లు. ఆయన చేసేటువంటి ఆయన జీవితంలో ఇప్పుడు ఒక గట్కేసర్ దగ్గర చిన్న ఇల్లు కడతా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఇంట్లోనే ఏళ్ళ తరబాటు ఏళ్ళకేళ్ళు దీంట్లోనే ఆయన నివసించడం జరిగింది. ఇక చూడవచ్చు, ఇగో చిన్న గేటు, ఇది గేటు. అందశ్రీకి సంబంధించినటువంటి ఇల్లు కనుక చూస్తే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఎవరు నమ్మేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే ఎంతో ఉన్నతంగా ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. ఉన్నతంగా కాదు ఇది. లాస్ట్కి చిన్న సంబంధించినటువంటి ఫ్యామిలీస్ సైతం కూడా ఉన్నటువంటి ఇల్లు. అంతకొట్టేదంటే 2 రూములే ఉన్నాయి. ఈ రూములు ఏమైనా చక్కగా ఉన్నాయంటే అవి కూడా కావు. సో ఎంత సాదా సీదా జీవితం గడుపుతున్నాడో మనకు దీన్ని బట్టి చూస్తే, అందశ్రీ చూస్తే నిజంగా కూడా ఈ ఇల్లు చూసిన తర్వాత నీ మొదటిసారి ఇక్కడ రావడం, సో నిజంగా ఇగో ఇటువంటి స్థితిలో ఉంటుందా అందశ్రీ గారి ఇల్లు అని చెప్పేసి చూస్తేనే బాధ అనిపిస్తూ ఉన్నది. చూడవచ్చు, ఇగో వాటర్కు సంబంధించినటువంటి చిన్న మీటరు, ఇగో ఇరిగిపోయినటువంటి చైర్స్ కావచ్చు, అక్కడ పలిగిపోయినటువంటి బాత్రూమ్ డోర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అవన్నీ కనబడతా ఉన్నాయి. దీంట్లోనే ఉండి అనేక రకాలైనటువంటి కథలు, అనేక రకాలైనటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి పద్యాలు, అనేక రకాలైనటువంటి కవితలు రాసినటువంటి ఈ యొక్క అందశ్రీ ఇదే ఇంట్లో ఉన్నాడు. ప్రజెంట్ చూసుకోవచ్చు సంబంధించినటువంటి ఇల్లు. ఇంటికి ఇప్పుడైతే ఇవన్నీ కూడా తాళాలు వేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి ఆయన భౌతిక కాయాన్ని పక్కనే ఉన్నటువంటి చిన్న గ్రౌండ్లో పెట్టిల్లు. సో ప్రభుత్వం సైతం కూడా అధికారిక లాంఛనాలతోటి ఆయన యొక్క అంత్యక్రియలు జరపాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. అది రేపు కూడా అంత్యక్రియలు అవుతాయి. సో ఒక్కసారి ఈ గ్రౌండ్ పక్కనే ఉన్నటువంటి ఒకసారి ఇల్లును కనుక చూద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇంటికైతే తాళాలు వేస్తున్నాయి. ఆ ఇంట్లో ఎవరు కూడా లేరు. ఇప్పుడైతే ఇక చూడొచ్చు, పెచ్చులు ఊడిపోయినటువంటి ఈ బంగ్లా కనబడతా ఉంది. మొత్తం అంతా కూడా ఈ చిన్న బంగ్లా అంటే ఏదో 2 రూములకు సంబంధించిందే. ఇది ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఇల్లులాగా కనబడతా ఉన్నది. చూడొచ్చు, సాదాసీదమైనటువంటి ఎక్కడ కూడా పెద్ద మార్బుల్స్ కావచ్చు, పెద్ద సంబంధించినటువంటి అద్దాల మేడలతో కిటికీలు కావు. ఇవి కూడా కిటికీలు సైతం కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఊడిపోయినాయి. ఇగో ఇప్పుడు కనబడతా ఉంది కదా, ఇగో ఈ డోర్ దగ్గరే ఇప్పుడు ప్రజెంట్ అందశ్రీ ఇగో ఈ డోర్ దగ్గర కుప్పకూలిపోయిందట. మార్నింగ్ 6:30 మధ్యలో అందశ్రీ ఇక్కడ పలుసు పడిపోయి ఒకటిసారి ఆయన కింద పడిపోవడంతో వాళ్ళ భార్య చూసి ఇక్కడ నుంచి హుటాహుటిగా గాంధీ ఆసుపత్రికి, పక్కనే ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రికి తరలించిండు. ఏదో ప్రైవేట్ హాస్పిటల్ కూడా కాదు. అంటే నేను ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఆయన ఎంతో గొప్పగా, ఆయన చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, విలువలు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి. మన దాంట్లో ఎట్లాంటి అతిశయోక్తి కాదు. కానీ ఆయన జీవితాన్ని కూడా మనం చూస్తే, ఆయన జీవించేటువంటి నివాసం కనుక చూసినట్లయితే నిజంగా చాలా బాధేసేటువంటి ఒక సంఘటన. సో చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. మాట్లాడదాం వాళ్ళకి సంబంధించిన ఆయనతోటి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఆయనతోటి జర్నీ చేసినటువంటి కళాకారులు కావచ్చు, ఆయనతోటి ఉన్నటువంటి వ్యక్తులు మాటని పంచుకొని వాళ్ళ ఇంట్లో భోజనం చేసేటువంటి వ్యక్తులు సైతం కూడా కొంతమంది ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇట్రండి. సో ఏంటిది అందశ్రీ గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటిది?
ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఈ ఇంట్లోనేనా ఉండేదంతా కూడా? ఈ ఇంట్లోనే దాదాపు 1990 ఆ ప్రాంతం నుంచి 90-91 ప్రాంతంలో మేము వచ్చినప్పుడు అప్పుడు లేదు. 93 ఆ ప్రాంతంలో వచ్చింది ఈ ఇల్లు కొన్నటువంటి పరిస్థితి. అంతకుముందు ఇక్కడనే కిరాయికి ఉండేది. చింత చెట్టు కింద ఉండేది. ఒకటి చిన్న చిరిగిపోయిన చాప మీద పడుకునేది. చిన్న నులక మంచం ఉండేది. అట్లా వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు అనేది తెలియదు. కానీ అయితే ఆయన చెప్పేది కూడా రేబర్తి అని అంటాడు. వరంగల్ జిల్లా రేబర్తి. ఆ రేబర్తికి వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయిండు. ఈ లాలపేట అంటే ఆయనకు అనుబంధం చిన్నగున్న ఆయన వచ్చినప్పటి నుంచి అనుబంధం ఏర్పడ్డది. లాలపేటను మర్చిపోలేడు. అయితే ఇక్కడనే మొదలైనటువంటిది. రసమే బాలకిషన్ నేను ఇద్దరం కలిసి అందశ్రీకి పాటలు రాయడం జరిగింది. ఆ పాటలు పాడడం జరిగింది. అందశ్రీ గారు రాసినటువంటి మీరు కూడా పాటలు రాశారా? సార్ రాసేది, మేము పాడేది. ఆయన రాసినటువంటి పాటలలో సారా నిషేధం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయం లోపల సారా నిషేధం అనేది పెట్టిండ్రు. సారా అనేది బంద్ చేసి చీఫ్ లిక్కర్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన రాసినటువంటి పాట ఊరూరా హోరులెత్తే ఓలమ్మ సారా పోరు, ఊరూరా హోరులెత్తే ఓలమ్మ సారా పోరు, సుక్కల్లే నేల రాల చూపించారండి జోరు, సుక్కల్లే నేల రాల చూపించారండి జోరు, కాలే కడుపులని నాదం ఇది కన్నిటి జీవన వేదం, కాలే కడుపులని నాదం ఇది కన్నిటి జీవన వేదం. నెల్లూరు జిల్లాలోన మారుమూల పల్లెలోన, నెల్లూరు జిల్లాలోన మారుమూల పల్లెలోన, చిరుకోలే రాలినాది చిచ్చల్లే పేలినాది, చిరుకోలే రాలినాది చిచ్చల్లే పేలినాది, సమర శంకాల నూది సారా దొరలానే బాది, సర్కారు సారా నాపమంటూ ఈ సంఘాన్ని నిదుర లేపుకుంటూ, సర్కారు సారా నాపమంటూ ఈ సంఘాన్ని నిదుర లేపుకుంటూ, పచ్చన్ని కాపురాల్లో చిచ్చు పెట్టింది సారా, పండంటూ బతుకులెన్నో పాడు చేసింది సారా, దిక్కులేనోళ్ళ దోచి దుఃఖాలే తెచ్చే సారా, ఈ సారా పాడుగాని రారో దీని సంగతేందో తెలుసుకోరా, ఈ సారా పాడుగాని రారో దీని సంగతేందో తెలుసుకోరా అని పాట రాశాడు. ఈ ఇంట్లోనేనా ఈ అంతా కూడా మీరందరూ కూడా అందరు ఇల్లు కలిసినప్పుడే రసం బాలకిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక క్యాసెట్ వచ్చింది, అల్లి బిల్లి అనేటటువంటి క్యాసెట్. అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బల్లబాట, అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బల్లబాట, గా బాటుంట గా బాటుంట గా బాటుంట వాడుకుంటూ పల్లెపాట, నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, గా బాటుంట వాడుకుంటూ పల్లెపాట, నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. దుమ్ము రేగంగా దుద్దేయడం అనుకుంటా అన్ని అక్కడ వచ్చే సిద్దిపేటకి వెళ్ళే ఊళ్ళన్నీ గుర్తుపెట్టుకొని ఒక పాట రాయడం జరిగింది. ఆయన ఓన్లీ కేవలం మాటల ద్వారా మాత్రం మీకు చెప్పేది, ఆయనతో కూడా రాదు. ఆయనకు మాటలు గార్డెన్ లో నేను తెలుగు విశ్వవిద్యాలయంలో నేను BA జానపద కళ చదువుతున్నట్టు 1991 చరిత్ర చెప్తున్నాను. అయితే అప్పుడు ఆయన నాతో పరిచయం అయినప్పుడు ఆయన ప్రకాష్ ఇది ఒక పాట రాసి పెట్టవా అనేది, ఏంది అని అంటే ఇట్లా నువ్వు రా మడికి పోదాం నాడు ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చుందామని. ఉస్మానియా సిటీ ఆయనకు కన్నతల్లి లాంటిది, ఇక అక్కడనే కూర్చుండేది ఎక్కువ. అయితే అక్కడనే పాటలు మొదలైంది అసలు ప్రస్తావన ఎక్కువ. ఆయనకు ఆలు కూడా రానటువంటిది, కనీసం చదువు కూడా ఆయనకు అబ్బనటువంటిది. సో అనేక రకాలైనటువంటి అంటే పెద్ద మేధావులు లేనటువంటి జ్ఞానం, ఆ పదాల కూర్పు కావచ్చు. సో ఏ విధంగా అంత సాధ్యం అసలు ఆయనకు, ఏ విధంగా ఏది ఆయన ఎప్పుడైనా కానీ నాకు సరస్వతి కటాక్షం అనేది ఎవరు పెట్టిన విద్య కాదు. ఆయన పశువుల కాపరిగా పనిచేసిన, బాపనోళ్ళ దగ్గర నేను పనిచేసిన, తర్వాత మేస్త్రి పనిచేసిన, ఇక్కడ కూడా లాలపేటలో కూడా ఏరియా వల్ల మేస్త్రి పని చేసిండు. ఇక్కడ చాలా మందికి తెలుసు ఆయన మేస్త్రి పని చేసినటువంటి విషయం కూడా. తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత మెల్లమెల్లగా తెలుగు యూనివర్సిటీలో సాహిత్యం సంబంధించిన వాళ్ళు ఉండేది, పాటలు పాడే వాళ్ళు ఉండేది, పాటలు రాసే వాళ్ళు కూడా ఉండేది, కాంచనపల్లి గోవర్ధన్ అని. అట్లా వాళ్ళతో పరిచయం అయినప్పుడు వాళ్ళు చాలా తర్కవాదం పెట్టుకునేది ఈయనతోటి. ఈయన చెప్పింది అసలు వినేది వాడు కాదు, ఇది కరెక్ట్ అనేది ఆయన చెప్పింది కరెక్ట్గా ఇంతే, ఈ సాహిత్యంలో ఇది ఉండాల్సిందే అన్నట్టుగా మాట్లాడేటటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడైనా ఏది రెవల్యూషన్ వచ్చినా కానీ దాని మీద పాట రాసేది. లేకపోతే ఇప్పుడు నేను సారా నిషేధం అట్లా వచ్చింది. అట్లనే దళితులకు సంబంధించింది. ఆయన కులంకు సంబంధం, ఆయనకు ఈ కులం అని చెప్పేవాడు కాదు. నాకు కులము లేదు, మతం లేదు, నేను అనాథలాగా పెరిగినటువంటి వాడిని అని చెప్పేది. కానీ దళితుల గురించి కూడా మధ్య దళిత ఉద్యమాలు అనేది వచ్చినప్పుడు కూడా ఆయన రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి, రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండని బతుకులు మోసి, దిక్కులన్నీ పిక్కటిల్లగా గర్జించి, దిరుగులన్నీ పిక్కటిల్లగా గర్జించి దండుగా కదిలిన దళిత ప్రచండులు, రెక్కలు
రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండాని బతుకులు మోసి రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండాని బతుకులు మోసి స్వరాజ్యం అన్నదే వచ్చిన మాకు స్వాతంత్ర్యం అన్నదే లేదుగా అరే రాజరికాలంతరించిన మహాగ్రాచారమే మారబోదుగా అరే కుక్కకు బొక్కేసినట్టుగా చూసి కుక్కకు బొక్కేసినట్టుగా చూసి నిమ్మకు నీరెత్తినట్టు కిమ్మనకుండా రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండాని బతుకులు మోసి రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండాని బతుకులు మోసి అంటరాని వారం అంటున్నా మమ్ము ఊరు అవతల ఉండమంటున్నా అరే అంటరాని వారం అంటున్నా మమ్ము ఊరు అవతల ఉండమంటున్నా అరే పంచములను ఈసడించిన నయవంచకులే ఏడిపించిన అరే పంచములను ఈసడించిన నయవంచకులే ఏడిపించిన అరే విధి లేక ఎన్నాళ్ళు వింత పశువుల్లాగా విధి లేక ఎన్నాళ్ళు వింత పశువుల్లా వెలివేస్తే లోకాన శోకాల పాలయ్యి లెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండాని బతుకులు మోసి రెక్కలు ముక్కలు చేసి డొక్కలు నిండాని బతుకులు మోసి అంటున్నాడు. ఇంత పెద్ద రచయిత కవి, సో ఎంతగానో రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరున్నటువంటి వ్యక్తిగా సో అందశ్రీకి ఉంది. సో అట్లాంటి వ్యక్తి, సో ఇలాంటి సాదా సీదా జీవితం, సో ఏమనుకోవచ్చు, చాలా నంది అవార్డు వచ్చింది, డాక్టరేట్లు కూడా రావడం జరిగింది. ఎందుకు ఆయన మరి డబ్బుల విషయంలో మనీ పరంగా ఏ విధంగా ఉండేది, ఎందుకు ఇక్కడే ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయన ఇంటి గురించి ఎప్పుడు ఆయన పట్టించుకోలేదు. మనం పోతన అని అంటామా, ఆ పోతన లాగానే ఆ ఇంటి గురించి మాత్రం ఏ రోజు పట్టించుకోలేదు. ఆయనకు ఆ కవిత్వము దాని గురించే ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. కుటుంబ పరిస్థితుల గురించి కొద్దిగా పట్టించుకున్నాడు. కొంత ఈయన పేరు ప్రఖ్యాతులు చూసి కూడా కొంతమంది ఆయన పేరు చెప్పినందుకు పిల్లలు వెన్నెల అని పెద్ద పిల్ల, ఆ పిల్లకు కూడా సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. కొంత ఫీజుల విషయంలో కూడా చాలా అసలు ఎప్పుడు తీసుకున్నటువంటి వ్యక్తులు, నాతో పరిచయం అయినటువంటి వ్యక్తులు. వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు దత్తు అని. ఆ పిల్లోడు ఇప్పుడు పీజీ కూడా అయిపోయింది, ఆర్ట్స్ కాలేజీలో వచ్చి పీజీ కూడా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అందరూ దాదాపుగా స్థిరపడుతున్నటువంటి సమయము, అసలు జరగకూడనటువంటి సంఘటన జరిగింది. అసలు మేము ఊహించలేదు కూడా. ఇక వారం రోజుల కింద కలిసినటువంటి వ్యక్తి ఇప్పటికిప్పుడు ఇట్లా అవుతుంది అనేటటువంటిది చెప్పగానే నేనైతే అసలు మనిషి అసలు చనిపోయిందా అనేది ఇంకా కలలాగానే అనిపిస్తుంది, కానీ అనిపించట్లేదు. ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా హార్ట్ అటాక్స్ లాంటి లేకపోతే ఇంకేమన్నా జబ్బులు ఏమన్నా ఉండేదా? అంతకుముందు ఒక్కసారి ట్రైన్లో వచ్చేటప్పుడు నేను పడిపోయిన ప్రకాష్ అని ఒకసారి చెప్పిండు. సడన్గా పడిపోయినా ఎవరో లేపినరు అని చెప్పిండు. ఫస్ట్ ఒకసారి వచ్చింది, ఇక తర్వాత ఎప్పుడు రాలేదు. కానీ ఈ నెల లోపలనే నాకు ఒక్కసారి నాకు మృత్యు ముందుకొచ్చి, అది ఎవరు చెప్పారు అసలు, నా మృత్యువు ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు అనేటటువంటి వ్యక్తి నేనైతే ఎవరిని చూడలేదు. అయితే బ్రహ్మంగారి గురించి ఎట్లా చెప్పేది, బైక్ మీద ఇట్లా తీసుకొస్తున్నప్పుడు నాకు ఒక రోజు చెప్పిండు, అట్లా బ్రహ్మంగారికి తెలుసు, అట్లా నాకు కూడా అట్లా ఏదో తెలిసింది, నాకు నెల లోపల ఏదో అట్లా అనిపిస్తున్నది ప్రకాష్, వచ్చింది, చావు ముంచుకొచ్చింది, కానీ అనుకోకుండా అది వెళ్ళిపోయింది అని, కష్టమైతే వెళ్ళిపోయిందని చెప్పిండు. నాకు దాదాపు నెల రోజులైతుంది చెప్పి విషయం చెప్పి. తర్వాత ఇక్కడనే మేము హోటల్లో టీ తాగినాము. తర్వాత పర్లేదు ఇప్పుడు మనతో ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడం జరిగింది. ఎన్నో పుస్తకాలు రాసిండు. పాటల పూదోట అనే పుస్తకం రాసిండు. అట్లా తర్వాత లలిత గీతాలకు సంబంధించింది రాసేది, అసలు ఎట్లొచ్చిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఛందస్సు కూడా ఏర్పాటు చేసుకొని పాట రాయడం జరిగింది. అట్లా నది మీద రాసిండు పాట, నది నడిచిపోతున్నదమ్మా అని. అది ప్రపంచమంతా తిరిగినటువంటి వ్యక్తి. అసలు ఈయనకు భాష రాదు, ఏం చెప్తుంది మరి నీకు, మరి వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, వేరే దేశాలకు వెళ్ళినప్పుడు, దేశాలకు వెళ్తున్నావు, నువ్వు అక్కడ నీకు ఎలా చెప్పగలుగుతావు అంటే, నాకు ప్రకృతే నేర్పిస్తుంది, ఆ ప్రకృతే నా భావ ప్రకటన చెప్పగలుగుతుంది, వాళ్ళు రాసుకోగలుగుతారు అట్లా అని చెప్పేటటువంటి వ్యక్తి. అసలు ఊహించలేనటువంటి పరిస్థితి. మీరేమైనా చెప్పదలుచుకున్నారు? మీకు ఉన్నటువంటి అనుభవం, ఓకే, మీకున్నటువంటి అనుభవం, మీరు ఇక్కడ చాలాసార్లు ఆయనతోటి కలిసి, సో డప్పు కావచ్చు, ఆయనతో వాళ్ళ ఇంట్లోనే తిని పడుకున్నటువంటి వాళ్ళు మీరు, ఏంటిది ఆకస్మిక కవి, ప్రపంచంలోనే ఉన్నటువంటి చాలా నదులు తిరిగినటువంటి కవి, ఏకైక కవి భారతదేశంలోనే, లోక కవి అని కూడా సార్కు అనేవాళ్ళు. నాకు 2004, 2005 చిక్కడపల్లిలో తెలంగాణ లొల్లి అని, మరి విద్యానందాచారి, రామలింగం అన్న, డప్పు రమేష్ అన్న, బోనాల ప్రకాష్ సార్తోని నాకు ఈ తరుణంలో పరిచయము. విమలక్క, నిర్మల కిషోర్ అన్న, ఎప్పుడు కూడా చదువుకోవాలి భయ్, మీరు చదువుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను కూడా చదువు అప్పటికి బంద్ చేసిన తెలంగాణ కోసమని. మళ్ళీ దశ పోరాటంలో నేను కూడా కీలకంగా 2001 నుంచి ఉన్నా. కానీ 2005 నుంచి కూడా సారు పరిచయం అయిన తర్వాత కూడా సారు చదువు రానటువంటి సారే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వపు ఉన్నవాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఈ పాట అప్పుడు నా చిన్నతనంలోనే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది కాదురా కాదంటే ఏమేం లేదురా అని ఆ పాటల నిప్పుకు చెదలెట్లా పడుతుందని ఆ కాలాన్ని అంటే సార్ చెప్పిన పాటలు నవంబావు మీద కూడా ఒక పాట ఎక్సలెంట్ పాడేది. అటువంటి సారే మాకు ఊకి చదువుకోమని ప్రోత్సహించేది. వాస్తవానికి తిన్నవా లేదా అని ఫస్ట్ ఈటల రాజేందర్ సార్ లెక్క వాస్తవానికి రాగానే అన్నం తిన్నావా సామాన్ నన్ను అయితే బాగా అడిగాను. నాకు 2005 నుంచి మేమిద్దరం ఖాళీగా ఉన్నాం. ఇప్పటికి కూడా ఏ ప్రోగ్రాం లేదు. సార్కి ఏం లేదంటే ఒక 4 నుంచి 5 గంటలు ప్రతిరోజు కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీలో వాకింగ్ చేసేదాలా. నేను బొగ్గుల సీన్ అన్న ఎక్కువ, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకొక రమేష్ అన్న ఉంటాడు, బోనాల ప్రకాష్, కంటే షాయ్ అన్న కూడా ఉంటాడు. మేము రెగ్యులర్ టీం మాది 5గురం. ఇక మీ ఇద్దరం అయితే పక్కా, ఎందుకంటే నీకు పని ఉన్నా లేకున్నా ఓయికి దగ్గరే ఉంటాం మీ ఇద్దరం సారు నేను. ఎక్కడ తిరిగినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చేది. ఇక్కడ ఉన్నా కానీ రాత్రి వరకు మళ్ళీ ఇంటికి వచ్చేది ప్రశాంతంగా ఆ గాలి పీల్చుకునేది. పొద్దున 8, 9, 10ంటికి బయలుదేరిపోతే ఓయులు నేను ఆ గాలి, ఎందుకంటే వనమూలికలు ఉండే అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నా తల్లి లెక్క. కానీ అందులోనే మంచి ప్రశాంతమైన గాలి ఉంటుంది. వాస్తవానికి మంచి ఆలోచన విధానం వస్తుంది. ఒక్కడే ఉంటాడు ఎక్కువ, అంటే మీ ఇద్దరు ఉంటప్పుడు నేను ఏం మాట్లాడా అనేదాన్ని ఆలోచన చేసినప్పుడు. అట్లా చెప్పినటువంటి సారు ఈరోజు పొద్దున 7:25 చనిపోయిందంటే బాధాకరం. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం దానికి ప్రభుత్వం రావడం కోసం కేసీఆర్ గద్దె మీద కూకుండా పెట్టడం కోసం గూడాంజన్న, రసమై బాలకిషన్, బోనాల ప్రకాష్, అదేవిధంగా గింత పాలసుక్కకి పాడవాడిని అన్న పేరు గొడ్డెపల్లి సీనన్న, వీళ్ళంతా బాగా కష్టపడరు అందశ్రీ సారు. కానీ తెలంగాణ జాతర అనే దాన్ని తెలంగాణ ధూమ్ధాం పేరు పెట్టినటువంటి వ్యక్తులు అందశ్రీ మాత్రం ఒక అందశ్రీ సారు తర్వాత చెప్పినటువంటిది. అట్లా మరి అటువంటి సార్ వెళ్ళిపోయిందంటే మాకు బాధ అనిపిస్తుంది. అందరినీ వదిలిపెట్టిపోయిందని. మరి జయ తెలంగాణ కూడా దయచేసి కూడా ఈ ప్రభుత్వం కూడా ఇయ్యాలనో రేపో పిల్లలకు స్కూల్ సెలవు ప్రకటించి కూడా ఆయన లాస్ట్ ఆఖరి చూపు ఈ పిల్లలకు కూడా, ఎందుకంటే మనం వేమనను, అంబేద్కర్ను, జ్యోతిరావు పూలను మనం చూడలే, కానీ మన తరంలో మనతో కలిసి తిరిగినటువంటి అందశ్రీ గారిని తప్పకుండా ముఖం చూపించాలని కోరుకుంటూ, కానరాని లోకాలకు కదులుతున్నడా, కానరాని లోకాలకు కదులుతున్నడో, కవులను వదిలి సారుపోత ఉన్నడో, కవులను వదిలిపోత ఉన్నడో, అంద ఇంటి పేరు మారుతున్నదో, అందశ్రీగా మనకు కనిపియడో, అందశ్రీగా మనకు కనిపియడో, కానరాని లోకాలకు పోతున్నవో, కవులంతా కంట నీరు పెట్టుతున్నారు, ఏ లోకమెల్లినా అయ్యో మా సారు, నీ ఆశయాలు మేము తీసుకపోతాము సారు, ఆశయాలు మేము తీసుకపోతాము సారు, నీ ఆశయాలు ముందు తీసుకుపోతాము సారు. మరి అట్లా జయ తెలంగాణ కూడా చాలా సంతోషం. ఈ ప్రభుత్వానికి మాత్రం ధన్యవాదాలు అధికారికంగా కూడా చేస్తుంది. మరి మా రేవంత్ రెడ్డి సార్కు, మరి ఇప్పుడు వచ్చినటువంటి మా మంత్రికి, మా పొన్నం ప్రభాకర్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అసలు వందే మాతరంకు 150 సంవత్సరాలు వచ్చినాయి అని చెప్పిండ్రు. అట్లా వందే మాతరం అప్పుడు స్వాతంత్రోద్యమంలో ఎట్లయితే పాటుపడ్డదో అట్లా అందశ్రీ అసలు నేను జాతి గీతం అవుతుందని ఎన్నడూ ఊహించలేదు. కానీ జయ తెలంగాణ జాతి గీతంగా అయిందని చెప్పడం అనేది మాకు చాలా గర్వంగా అనిపించింది. పుస్తకాలలో నేను చూపించినప్పుడు పుస్తకంలో వచ్చింది, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, సైన్స్లో వచ్చిందని చెప్పి చూస్తే మాత్రం మీ జన్మ ధన్యం అయిపోయింది సార్, ఇది ఇంతకంటే ఎక్కువ చేయరు ఎవరు అని చెప్తుంటే ఆయన పడ్డటువంటి నిజంగా చాలా ఆనందపడ్డాడు. మనం మనిషి ఎంతకాలం బతుకుతాడో తెలియదు, కానీ అది చిరస్థాయిగా ఉండేది పేపరే సార్. ఈ పేపర్ ఈ పిల్లలకు రాబోయే తరానికి కూడా వస్తుంది సార్, తెలుస్తుంది సార్ అని చెప్తుంటే ఇంకా ఆనందపడిపోయింది. ఇక రేవంత్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు అని చెప్పడం జరిగింది. ఇంతకంటే మించింది ఏం లేదు ఆయనకు. ఆయన రాసినటువంటి జయ తెలంగాణ పాట
మీరేం చెప్పారు? అన్న మాది ఏం లేదన్న, అన్నతోటి మేము బాగా అటాచ్మెంట్ ఉంటుంటే క్యాంపస్లో అన్న సలహాలు సూచనలు తీసుకొని ఆ మేరకు మేము పబ్లిక్లో మాట్లాడేవాళ్ళం, పని చేసేవాళ్ళం. సో ఇలా 4 కోట్ల మందికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దుఃఖ సముద్రంలో నిగిపోయిందన్న. సో మరి తిరిగిలేని లోకానికి మా అందశ్రీ అన్న పోవడం మాకు చాలా తీరని లోటన్న. సో మరి ఆయన ఆత్మకు శాంతించాలంటే అన్నకు ఏదైతే మరి చనిపోయినారో ఆ రోజు పిల్లలకు సెలవు ప్రకటించాలని గౌరవులైన ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామన్న. మా అందశ్రీ అన్న గారు ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే. మరి అన్న ఒక ఇల్లు కూడా మీరు చూశారు. ఇంత స్థాయిలో మరి అంత పెద్ద ఎత్తున మరి ఆయన హైలైట్ అయిన ఒక రచయిత, కవి, మరి ఆయన ఆస్తి అంతా ఇదే. మరి మా అన్నగారు ప్రకాష్ అన్న గారు కూడా మరి పొద్దున ఉదయం లేస్తే ఉస్మానియా క్యాంపస్లోనే మరి ఎక్కువ సమయం కేటాయించేవాడు. తర్వాత రాత్రి సమయంలో మాత్రం ఇంటికి వచ్చేవాడని మా ప్రకాష్ అన్న గారు, మరి మా సామాన్య గారు ఎక్కువ వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళ అటాచ్మెంట్ ఉండేది. సో వాళ్ళ ఫాలోవర్ని నేను. సో నాకున్న అనుభవం, నేను ఎక్కడ ప్రోగ్రాంలో అయినా కూడా అన్న ఆశీస్సులు నేను తీసుకొని అన్న సలహాలు సూచనల మీద నేను పనిచేసేవాడిని అన్న. అయితే మాకు రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అన్న కోరేది, అన్న ఇవాళ ఏదే రోజు అయితే మరి తిరని మరి ఇవాళ మాకు లేకుండా పోయినారో ఆ రోజు పిల్లలకి సెలవు ప్రకటించాలని మేము కోరుతున్నామన్న. అంతే అన్న. ఓకే. సో వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్స్ వీళ్ళంతా కూడా ఎప్పటికి కూడా అన్న ఎప్పటికి ఎండంటుండి ఆయన మాటల ద్వారా చెప్తా ఉంటే ఈయనేమో పాటల ద్వారా జనాలకి ఒక అవగాహన కల్పించేది, జనాల దృష్టికి తీసుకెళ్లేది. సో ఇది ఇంటి పరిస్థితి, ఆయనతో వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధం. సో చరిత్ర పేజీలలో ఆయన ఉండొచ్చేమో కానీ సో ఈ సంబంధించినటువంటి ఇంటిది కూడా ఒకసారి మనం ఖచ్చితంగా జనాలకు చూపెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మన పైన ఉన్నది. నేను ఇంత ముందుగా చెప్పినట్టుగానే సో ఆయన జీవితం అంటే లగ్జరీగా ఉంటుంది కావచ్చు. ఇన్ని పాటలు, ఇన్ని సినిమాలకు సంబంధించినటువంటి కథలు రాస్తాడు, మాటలు ఇస్తాడు. సో పెద్ద పెద్ద సినిమాలను ఆయన ఎంతో ఆయన మాటల ద్వారా చైతన్యపరిచినటువంటి బతుకమ్మ సినిమా, గంగా సినిమా అన్నటువంటి దానికి నంది అవార్డు. సో ఇటువంటి వచ్చినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉంటుందో ఇల్లు ఒకసారి చూడండి, మరొకసారి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది దీంట్లోనే అందశ్రీ గారు చివరి ఊపిరి వరకు దీంట్లోనే ఉన్నారు. మొత్తానికి ఆయన పల్స్ పాడిపోవడంతో ఇక్కడి నుంచి నేరుగా గాంధీ హాస్పిటల్కి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో ఆయన చివరి శ్వాస కూడా విడవడం జరిగింది. ఇది ఆయన సంబంధించినటువంటి అందశ్రీ గారికి సంబంధించినటువంటి ఇల్లు. సుమారుగా ఎంత 1991 నుంచి ఇక్కడ ఉండేది. 1991 నుంచి 93, 1991 నుంచి 93 ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా దీంట్లోనే ఉన్నాడు. ఇప్పుడేమో గట్కేశ్లో చిన్న ఇల్లు కడతా ఉన్నాడట. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.